తెలంగాణలో నూతన మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. రేపటి నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ జరగనుంది. అక్టోబర్ 23న డ్రా పద్ధతిలో మద్యం షాపుల కేటాయించనుంది ఎక్సైజ్ శాఖ. కొత్త మద్యం షాపులకు 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ గడువు వర్తిస్తుంది. 3 లక్షలకు టెండర్ ఫీజును నిర్ణయించారు. టెండర్ ఫీజును 3 లక్షలుగా నిర్ణయిస్తూ తెలంగాణలో మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారిని అడిగి తెలుసుకుందాం. తిరుపతి చారి, తెలంగాణలో ఇక మద్యంకు సంబంధించిన టెండర్ల నోటిఫికేషన్ సంబంధించి జారీ అయింది. మొత్తానికి 2 సంవత్సరాలకు గాను ఈ టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణలో 2630 పైగా మద్యం షాపులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ మద్యం షాపులకు సంబంధించి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. అక్టోబర్ 18 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. అదేవిధంగా 23వ తేదీ వరకు ఈ దరఖాస్తులకు సంబంధించిన డ్రా ఉంటుంది. 23వ తేదీన అక్టోబర్ 23వ తేదీన డ్రా తీస్తారు. ఆ మద్యం షాపులను ఎంపిక చేస్తారు. అదేవిధంగా వీటిని ఎంపిక చేయడంతో పాటు ఇక డిసెంబర్ 1వ తేదీ నుండి, ఈ సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ నుండి 2027 నవంబర్ 31వ తేదీ వరకు ఈ మద్యం షాపులను 2 సంవత్సరాల పాటు కొనసాగిస్తారు. అయితే మద్యం సంబంధించిన ఈ టెండర్లలో పాల్గొనేవారు ప్రతి ఒక్కరూ 3 లక్షల రూపాయలు దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ 2 సంవత్సరాలకు గాను ఇక మొత్తానికైతే 3 లక్షలు చేశారు. గత సంవత్సరం 2 లక్షల ఫీజు ఉన్నది. ఈ సంవత్సరం 3 లక్షలు చేశారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎక్సైజ్ ద్వారా ఆదాయం పెంచుకునే క్రమంలోనే ఈ 3 లక్షల ఫీజు నిర్ణయించినట్లుగా సమాచారం అందుతుంది. సునీల్. ఓకే తిరుపతి చారి, థ్యాంక్ యూ.